నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి అత్తిలి రేలంగి పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తణుకులోని జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ను కూడా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భారం లేకుండా సేవలు అందించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలను సమన్వయంతో తగు సూచనలు ఇవ్వాలని కోరారు. పిహెచ్సి వైద్య అధికారుల సేవలను సమీక్షించారు. తణుకులో మానవతా సంస్థ వారు నిర్వహిస్తున్న చలివేంద్రానికి నరేష్ అగర్వాల్ జ్ఞాపకార్థం నరేష్ క్లాస్ షోరూం వారు, జయంతి డైమండ్ స్వర్ణకార సంఘానికి చెందిన ఎం సాంబశివరావు, కోరిమల సుబ్బారావు, వెండి శ్రీను, మణిదీప్ జ్యువెలర్ వారు, జంజాల మోహన్ సాయి, మలిశెట్టి శ్రీనివాస్ తదితరులు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, కార్యదర్శి బోలం రామకాశి, డాక్టర్ గుడ్ల సతీష్, డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, అలపాటి సుబ్బారావు, కె రామలక్ష్మి తదితరులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలు ఉన్నత స్థాయికి చేరాలంటే తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమని పైడిపర్రు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం మేడుకొండలు అన్నారు. పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక విధాలుగా దోహదం చేస్తోందని అన్నారు. బడిబాటలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాఠశాల ప్రగతిని వివరించి ప్రవేశాల కోసం కాంప్లెక్స్ నిర్వహించినట్లు తెలిపారు. గత సంవత్సరం విద్యార్థులు సాధించిన ప్రగతిని వివరించారు. పీటీఏ చైర్మన్ బాలనాగ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు మూర్తి, యేసుకృప తదితరులు మాట్లాడారు. గణపవరం మండలం వల్లూరు యూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుని సిహెచ్ మేరీ సువర్ణ పదవి విరమణ సత్కార పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి గొర్రెల బాలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిఆర్పి జోగయ్య, ఎంఐఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. సువర్ణ సేవలను కొనియాడారు. ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయించుకొని మద్దతు ధర పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం పెంటపాడు మండలం పడమరవిపల్లిలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. రైతు సేవా కేంద్రం సిబ్బందితో మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన ధాన్యం కొనుగోలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోనె సంచులు స్టాక్ ఉన్నాయా, ఏ మిల్లు నుంచి తీసుకొస్తున్నారని ఆరా తీశారు. చిరిగిన సంచులు ఉంటే వెంటనే పరిశీలించి తీసుకువచ్చిన మిల్లుకు తిరిగి పంపి వాటి స్థానంలో కొత్త తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు తీసుకోవాలని అన్నారు. రైతు వేలిముద్ర ద్వారా ట్రక్ షీట్ వేసే సమయంలో ఎఫ్టీఓలను కూడా తీయాలని అన్నారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం వెంటనే దిగుమతి అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం హైస్కూల్ కావాల్సిన వనరులు సమకూర్చిన దాత కల్లేపల్లి సతీష్ రాజు అభినందనీయుడని హైస్కూల్ హెచ్ఎం ఎంవి సత్యనారాయణ మంగళవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు పాఠశాలలో సైకిల్ షెడ్, ఎక్స్టెన్షన్, గ్రౌండ్ పూడిక, స్పోర్ట్స్ కిట్ ఇవ్వడం వంటి పనులు సతీష్ రాజు చేశారని అన్నారు. మొక్కలు నాటి పాఠశాలంతా పచ్చదనంతో ఉండడానికి కారణమైన RRRకు దాత సతీష్ రాజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దాత సతీష్ రాజు మాట్లాడుతూ రఘురామ్ ఆదేశాలు తనకు శిరోధార్యమని అన్నారు. అభివృద్ధిలో తనలాంటి వారు భాగస్వామ్యం చేస్తున్న RRRకు ధన్యవాదాలు తెలిపారు. అగ్రహారంలో స్కూల్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇక్కడికి నేను రావడం జరిగింది. ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశం అంటే ఆల్రెడీ ముక్కు సత్యనారాయణ గారి స్కూల్కి హెచ్ఎంగా ఇక్కడ చాలా డెవలప్మెంట్ చేసే స్కూల్కి మన శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో అన్ని స్కూల్లో అభివృద్ధి భాగంగా ఈ ఎన్ఆర్పి అగ్రహారం స్కూల్ బాధ్యతలు నాకు అప్పచెప్పటం, దానికి హెచ్ఎం గారు అయినటువంటి ముక్కు సత్యనారాయణ గారు పూర్తి సహకారం అందించడంతో ఇక్కడికి పిల్లలకి స్పోర్ట్స్ కిట్స్ కానీ, అలాగే మొక్కలన్నీ కూడా వెయిటింగ్ కానీ, నెక్స్ట్ సైకిల్ స్టాండ్ అది ఎక్స్టెన్షన్ చేయటం కానీ, అలాగే గ్రౌండ్ ఫిల్లింగ్ కానీ ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ చేయటం జరిగింది. దీని రఘురామకృష్ణరాజు గారి యొక్క ఆదేశాలు, ఆయన యొక్క స్కూల్స్ మీద ఆయనకున్న శ్రద్ధ ఈరోజు చాలా అద్భుతంగా ప్రతి స్కూల్లో కూడా ఇలా ఉండి స్కూల్ నుంచి ఏ హై స్కూల్ చూసినా ఇలా అన్ని సౌకర్యాలతో కూడిన
ఇవాళ జరుగుతున్న పిల్లలకి బాగుందంటే దానికి ముఖ్య కారణం శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు. నాకు కూడా ఇక్కడ ఈ సర్వీస్ చేసే అవకాశం, నేను చదువుకున్న స్కూలు, నాకు ఇష్టమైన స్కూలు అగ్రహారం అంటే నాకు చాలా అభిమానం. చాలా ఇక్కడ అందరూ కూడా మంచి మనుషులు, వేదం వెదజల్లిన ప్రాంతం ఇది. అంతా కూడా పరమేశ్వరుడు ఆశీస్సులతో ఇదంతా కూడా పుణ్యభూమి. ఇటువంటి చోట మేము చదువుకుంటే మా అదృష్టం. అటువంటి స్కూల్కి సేవ చేసే అవకాశం కల్పించిన రఘురామకృష్ణరాజు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎంవి సత్యనారాయణ ప్రధానోపాధ్యాయులు, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్ఆర్పి అగ్రహారం. మరి ఈరోజు మా పాఠశాలని ఇంతగా అభివృద్ధి చేస్తానికి ప్రయత్నం చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారికి మరి పాఠశాల తరపున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు పాఠశాల గ్రౌండ్లు, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తానికి ఆయన చేస్తున్నటువంటి కృషి అమోఘమైనటువంటిది. అందులో భాగంగా మరి మీ పాఠశాలకి ఏం కావాలని అడిగినప్పుడు మరి గ్రౌండ్ ఫిల్లింగ్ కావాలండి, సైకిల్ షెడ్ ఎక్స్టెన్షన్ కావాలని 2 ఐటమ్స్ను కోరాము. 2 ఐటమ్స్తో పాటుగా మరి 3వ ఐటమ్ అనేటువంటి పిల్లలకి స్పోర్ట్స్ కిట్స్ కూడా మరి అందించడం జరిగింది. దీని అంతటికీ కూడా మరి కల్లేపల్లి సతీష్ రాజు గారి యొక్క ఆర్థిక సహకారంతో కార్యక్రమం జరిగింది. మరి సైకిల్ షెడ్ సుమారు ₹1,00,000 పైబడి ఖర్చు చేసి సైకిల్ షెడ్ నిర్మించడం జరిగింది, ఎక్స్టెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది. మరి గ్రౌండ్ ఫిల్లింగ్ అనేటువంటిది 2 లేయర్లు గ్రావెల్ వేయించారు. దాని తర్వాత కూడా ఇసుక కూడా వేయించి గ్రౌండ్ లెవెల్ అనేటువంటిది చేయించడం జరిగింది. పిల్లలకు కావాల్సినటువంటి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. మరి మొక్కలు గ్రౌండ్ పచ్చగా ఉండడానికి మొక్కలు అనేటువంటివి మామిడి మొక్కలు కానివ్వండి, మరి ఫుట్పాత్కి సంబంధించినటువంటి మొక్కలు కూడా అవాళ రఘురామకృష్ణరాజు గారు వచ్చి మరి నాటడం జరిగింది. అందులో భాగంగానే ఈ పాఠశాల అంతా కూడా అభివృద్ధి చెందిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి మొట్టమొదటి నుంచి కూడా పాఠశాలని గ్రీనిష్గా తయారు చేయడానికి మరి 10 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి నేను వచ్చే నాటికి ఏమీ లేకపోయినప్పటికి కూడా మరి అన్ని మొక్కలను కూడా నాటించి మరి చక్కగా చేయటం జరిగింది. రఘురామకృష్ణరాజు గారి చొరవతోటి, ఆయన యొక్క సహకారంతో, మరి సతీష్ రాజు గారి యొక్క సహకారంతో మా పాఠశాలకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా సమకూరి చాలా మరి గ్రీనిష్గా ఉండటానికి కారణమైనటువంటి రఘురామకృష్ణరాజు గారికి మరి సతీష్ రాజు గారికి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద రాష్ట్ర మంత్రి రామానాయుడుకు ఘన స్వాగతం లభించింది. నెల్లిమర్ల శాసనసభ్యులు లోకం మాధవి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. అనంతరం మంత్రి రామానాయుడు పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. వీరవాసర మండలం చింతలకోటి గరువులో గల ఉమా చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో వీరవాసర మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భీమవరం మండల దుర్గాపురం గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మామిడి లక్ష్మణ్ పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. అందరి చేత శ్వాస మీద ధ్యాస జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ 41 రోజులు ధ్యానం క్రమం తప్పకుండా చేస్తే అనేక లాభాలు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గంట హనుమంతు, అడ్డల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. భాస్కర్ నగర్ సొసైటీ భూ లావాదేవీల కార్యకలాపాలు, వాటికి సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలన చేస్తేనే ఆ స్థలం ఎవరిది అన్న విషయం నిర్ధారణ చేయడం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భాస్కర్ నగర్ సొసైటీ స్థలాలపై మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, హై లెవెల్ కమిటీ సభ్యులు ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, జిల్లా రిజిస్ట్రార్ ఆర్ సత్యనారాయణ, జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎం జనార్దన్ రెడ్డి, డిఎస్పీ, సిటీ ప్లానర్ రాజమండ్రి లిపికేటర్ చంద్రశేఖర్తో సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కంపెనీలు కోకో గింజల కొనుగోలు ధర తగ్గించి వేయడం వల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోకో గింజల కొనుగోలు ధర సమస్యలపై ఈ నెల 28వ తేదీన చెలో గుంటూరు ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర సమావేశం నిర్ణయించింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. మంగళవారం ఏలూరు అనే భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం, ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కోకో గింజల కొనుగోలు ధరల సమస్యపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. పుట్టాగూడెం మండలం కరాటం రంగనాయకమ్మ కాలనీలో సీసీ రోడ్లను ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు బాలరాజు, ముట్టూరు శాసనసభ్యులు పి ధర్మరాజు,
ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఆర్టీసీ జనరల్ కమిటీ చైర్మన్, ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షుడు కొడుకులుపూడి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణ టార్గెట్ల పేరుతో రైతులను కౌలు రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదని, రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని, గోనె సంచులు అందించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీముడోలు మండలం గుండుగొలంలో ధాన్యం కన్నాల్లో అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. గుండుగొలను, పాతూరు, భీముడోలు తదితర గ్రామాల్లో కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని రైతు సంఘ నాయకులు పరిశీలించారు. గోనె సంచులు ఇవ్వాలని, కళ్ళల్లోని ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. కష్టపడి పండించిన ధాన్యం ఏం చేయాలంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఐవి లెనిన్ 155వ జయంతి కార్యక్రమం ఆర్ఆర్పేట స్ఫూర్తి భవనంలో ఉప్పులూరు హేమశంకర్ అధ్యక్షతన జరిగింది. లెనిన్ చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్, జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పూలమాల వేసి నివాళులర్పించారు. జోహార్ ఐవి లెనిన్, లెనిన్ ఆశయాలు సాధిద్దాం, వర్ధిల్లాలి మార్కిజం, వర్ధిల్లాలి లెనినిజం, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. వివి నగర్ మార్కెట్ యార్డ్ ఏరియాలో హమాలి వక్కాస్ యూనియన్ ఆఫీస్ వద్ద ఇఫ్టు రాష్ట్ర కమిటీ ముద్రించిన 139వ మేడే వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు మాట్లాడుతూ, మోడీ సర్కార్ తీసుకొచ్చిన కార్మిక హక్కులు హరించి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఇన్ఫోసిస్, జిందాల్, ఎల్ఎన్టీ, ఆదాని, అంబానీ సంస్థలు వారానికి 70 నుండి 90 గంటల పనిదినం కోసం తమ చైర్మన్లు, సీఈఓలతో అనేక రకాల పద్ధతుల్లో కార్మిక వర్గంపై దాడి చేస్తూ నూతన చట్టాలను ముందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు. మేడే క్రీడా సాంస్కృతిక కార్యక్రమం నిర్వహణ నిమిత్తం ఆర్ఆర్పేట స్ఫూర్తి భవనంలో ఏఐటీఈసీ సమావేశం జరిగింది. సమావేశంలో ఏఐటీఈసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏఐటీఈసీ జిల్లా ఉపాధ్యక్షులు బడి వెంకటేశ్వరరావు, ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు, ఏఐటీఈసీ నాయకులు పల్లెం కిషోర్లు మాట్లాడుతూ 1886 చికాగో నగరంలో శ్రామికుల 8 గంటల పని హక్కు కోసం జరిగిన మహత్తరమైన పోరాటమే మేడే అని అన్నారు. ఆనాటి 8 గంటల పని హక్కు పోరాటం మేడే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా శ్రామికులు, కార్మికులు అనేక వీరోచితమైన పోరాటాలు నిర్వహించి కార్మిక చట్టాన్ని సాధించుకున్నారని తెలిపారు. ఈనాటి బంగారు మాట, మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుస్తాయి. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.